తమిళ్లో సూపర్ హిట్ అయిన మూవీ పూ. శ్రీరామ్, పార్వతీ మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. కోలీవుడ్ లో అందరి ప్రశంసలు పొందిన ఈ సినిమాను తెలుగులో నిర్మాత ఆర్ సత్యనారాయణ మల్లి వర్సెస్ రవితేజ పేరుతో రిలీజ్ చేయనున్నారు. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ పై త్వరలో విడుదల కానున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. మరి ఆ డీటెయిల్స్ మీకు ఎందుకు బాగా సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఈ సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్స్ చూసిన తర్వాత చాలా బాగా మంచి ఫీల్ ఉన్న పిక్చర్ లాగా ఉంది. సో అందరూ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 సినిమాలు తీస్తారు, 10 మంది హ్యాపీగా సినిమా ఫీల్డ్ ఇది చేయొచ్చు. సో అందరూ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా వాడికి దర్శనానికి ఉండాలని చెప్పి, ఇది డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని, అట్లీస్ట్ తన డబ్బులు తనకు రావాలని కోరుకుంటూ ఆగలేదు. సో దీనికి ఉన్న క్యాపబిలిటీ, ఇంటెలెక్చువల్స్ మాత్రం బాగా ఆకట్టుకున్న సినిమా. యాక్చువల్గా పార్వతిని బాగా డీగ్లామరైజ్ గా చేసి చూపించారు. ఎందుకంటే విలేజ్ నేటివిటీ, రూరల్ సబ్జెక్ట్ కాబట్టి డీగ్లామరైజ్ చేసినట్టున్నారు. బట్ ఈ సినిమా డెఫినెట్ గా మంచి సినిమా అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దీనికి కుమరన్ మ్యూజిక్ కూడా చాలా మంచి, నేను పాటలు కూడా వినున్నాను నేను ఆల్రెడీ. సో తన మ్యూజిక్ కూడా బాగా యాడ్ అయింది. విజువల్స్, లొకేషన్స్, ఆ డైరెక్టర్ చేస్తున్న డైరెక్టర్ శశి గారు చాలా అద్భుతమైన డైరెక్టర్. ఆయన విజువల్ ఫీస్ట్ ఇచ్చే రేంజ్ డైరెక్టర్. అతని డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ సినిమా సత్యనారాయణ గారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ తో ఆయన ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ గా ఉండాలి అని చెప్పి అనుకుని ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుంటాం చాలా గొప్ప విషయం. నేను మిస్ అయిన ఓ మంచి సినిమా ఇది. ఆయన సైలెంట్ గా ఉంటారు కానీ సత్యనారాయణ మంచి టేస్ట్ ఉందనే విషయం ఈ సినిమా చూస్తుందని తెలిసింది. తమిళ్లో చాలా పెద్ద హిట్. సో తెలుగులో కూడా దాని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టోరీ ఎలా ఉన్నా ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కోసం పర్ఫార్మెన్స్ అందరినీ అట్రాక్ట్ చేసి ఆకట్టుకుని థియేటర్లో కూర్చోబెట్టగలిగేంత పర్ఫార్మెన్స్ ఆమె ఈ ట్రైలర్స్ లోనే కనపడింది. చక్కటి అనుభూతి కలిగింది నాకు. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ సబ్జెక్టు డెఫినెట్ గా సినిమాకి వెళ్ళినవాడు మంచి సినిమా చూసేస్తేనా మాత్రం బయటకు వస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ గ్యారంటీగానే ఇవ్వగలను. మీరు దయచేసి ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి మాకు చేయూతనివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. So authentically genuine person that I've met, you can just see him in his eyes that he just loves cinema. And when he spoke to me this morning, it took me 2 minutes to see that this man loves this film and this man was moved by this film. And that is the one reason that he's bringing it to the Telugu audience, the Andhra audience. So I'm grateful to him that he's bringing such a movie to you, and the dialogue writer and all of them who has given all of their creative power into making this film fit into your nativity, in Telugu nativity.